షార్ట్ ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్లు కొట్టే మునగాడిగా అతని పేరుంది. టీమిండియా మిస్టర్ 360గా ఫ్యాన్ పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అరుదైన గౌరవాన్నిచ్చింది. 2023 అత్యుత్తమ టీ20 టీంకు సారథిగా సూర్యకుమార్ను ప్రకటించింది. గతేడాది టీ20 ఫార్మాట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ప్రకటించింది. దీనికి కెప్టెన్ గా సూర్యనే ఎంపిక చేసింది. సూర్యకుమార్ గత ఏడాది టీ20లో విధ్వంసం సృష్టించాడు. 17 ఇన్నింగ్స్ లో 48 సగటుతో 155 స్ట్రైట్ రైట్ తో 733 పరుగులు చేశాడు. దీనిలో 2 సెంచరీలు ఉన్నాయి. అంతేగాక 2023 ఏడాదికి ఉత్తమ టీ20 క్రికెట్ ఐసీసీ అవార్డుకు సూర్య షార్ట్ లిస్ట్ అయ్యాడు. సూర్యకుమార్ తో మరో 3 టీమిండియా యువ ప్లేయర్లు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ హర్షదీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు. గతేడాది ఆగస్టులో ఆరంగేట్రం చేసిన జైస్వాల్ 14 ఇన్నింగ్స్ లో 430 పరుగులు చేశాడు. నంబర్ 1 బౌలర్ ర్యాంక్ అందుకున్న బిష్ణోయ్ 18 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ గతేడాది 21 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇటీవల హెర్నియా సమస్యకు సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ కోలుకునేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.